అందరికి నమస్తే. దీన్ని స్కీమ్ అనాలనో స్కామ్ అనాలనో నాకైతే అర్థమైతే లేదు. మొన్న కేటీఆర్ తీవ్రమైన ఆరోపణ చేసిండు. శ్రీధర్బాబు అన్నాడు అవన్నీ ఖండించిండు కండాలుగా. ఏమనుకుంటున్నారు మీరు? మాది ఏమన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుంటున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా నడవది. జీవోనే రారు ఇప్పటిదాకా అన్నాడు. తీరా చూస్తే జీవో వచ్చింది. కేటీఆర్ ఏం చెప్పిండో ఎగ్జాక్ట్ జీవోలు అదే ఉంది. సరే, ఎవరో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న వాళ్ళే చెప్పి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తెలుసుకుండొచ్చు. ప్రతిపక్షం బాధ్యత కదా. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చాలామంది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చాలా సమాచారం ఇచ్చారు. వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమోషన్లు ఉన్నది గవర్నమెంట్లో. అట్లే ఉండొచ్చు. ప్రతి ప్రతిపక్షానికి సోర్సెస్ ఉంటాయి గవర్నమెంట్లో. ఇక్కడ సోర్సెస్ ఉన్నాయి లేదు కాదు ఇష్యూ. స్కామా స్కీమా అనేది తేలాలి కదా. ఇది నా దగ్గర చాలా మ్యాటర్ ఉంది, నేను చూపిస్తాను మీకు. నేను అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా చాలా అవసరం. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు షేర్ చేయమంటున్నామంటే, మన హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు, విలువైన భూములు, ఔటర్ రింగ్ లోపల ఉన్న విలువైన భూములను ఎవరికో థర్డ్ పార్టీకి ఒక ప్రభుత్వం అప్పనంగా ఎందుకు ఇస్తుంది? ఒక గవర్నమెంట్ రేటు కూడా కాకుండా గవర్నమెంట్ రేట్లో 30%, 50%, సగం రేటుకు లేదా 30%కే ఎందుకు ఇస్తారు? పేదలకు 60 గజాల ఇల్లు, 70 గజాల ఇల్లు రెగ్యులరైజ్ చేస్తున్నారంటే సరే, పేదల ప్రభుత్వం ఇది, పేదల కోసం చేస్తుంది అనుకోవచ్చు. కానీ పేదల దగ్గరనేమో కూలగొట్టేసి ఇండ్లు మొత్తము ఈ పెద్ద పెద్ద ఎకరాలు ఉండే జాగలను, 100 ఎకరాలు ఉన్న జాగలను గవర్నమెంట్ రేట్లో 30%కి ఎందుకు అప్పగిస్తుంది ఎవరికో? దీనిలో ఏం జరగలేదు అనుకుందామా? ఏం జరుగుతలేదు, ఇదంతా న్యాయంగా నీతిగా జరుగుతుంది అనుకుందామా? అందుకే ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. ఓపెన్గా దీనిలో దాగుడు మూతలు లేవు, దీనిలో ఏమీ లేవు. మేము చేస్తాం. ఏం పీక్కుండను గవర్నమెంట్. అందుకే కనీసం జనాలకన్నా తెలియనిద్దాం వార్తని. జనాలకన్నా అర్థమైతే జనాలన్నా డిసిజన్ తీసుకుంటారు. గవర్నమెంట్ను ఆపాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది. ప్రతిపక్షాలు ఏం చేస్తావో మనకు తెలియదు. కనీసం ప్రజలైనా రియాక్ట్ అవుతారేమో. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవో. ఏంది మీకు అందరికీ తెలుసు కదా. 50 years బ్యాక్, 60 years బ్యాక్ హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైతే కంపెనీల కోసం, ఉద్యోగాల కల్పన కోసమనో లేకపోతే ప్రొడక్టివిటీ కోసమో అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన జాగా, అది రేవంత్ రెడ్డి సృష్టించిన జాగా కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన జాగా కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జాగా కూడా కాదు. కానీ ఇప్పుడు ఆ జాగా మీద అసలు ఆ జాగాలో ఏం జరుగుతుందో చెప్తా, మీరే డిసైడ్ చేయండి. ఎట్లుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వీళ్ళు గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కస్టోడియన్ మాత్రమే. ఇది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో చెప్పిన మాట. అంటే కస్టోడియన్ అంటే కేవలం కాపాడడం మాత్రమే, కాపాడాలి అంతే, అమ్మడానికి ఆస్కారం లేదు. కానీ ఇక్కడ ఓపెన్గా కస్టోడియన్ అమ్మేస్తుండు. ఒక సంరక్షకుడు అనుకుందాం. మనకు సంరక్షకుడు అంటే అర్థమవుతుంది కదా. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎవరో వాళ్ళ చుట్టాలు సంరక్షకులు. వాళ్ళు కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడాల్సిందే అంతేగాని ఎవరికో అమ్మనికి అవకాశం లేదు. ఇక్కడ జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి చేస్తున్న పని. అది ఒకసారి చూడండి. జీవో 100 ఎకరాలు. అసలు పేదలకు ఇల్లు కట్టుకోనికి అవకాశం లేదు. పేదలు 60 గజాల ఇల్లు కడితే ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళను కూడా కూల్చేసిండు ఈ గవర్నమెంట్. ఇందిరమ్మ ఇళ్ళను కూడా కూల్చేసింది హైదరాబాద్ బుల్డోజర్ తీసుకుపోయి. వాళ్ళని తీసుకొచ్చి 100 గజాలు ఇవ్వండి, ఎవరొద్దన్నారు? ఒక పెద్ద హాస్పిటల్స్ కట్టండి, స్కూల్స్ కట్టండి, ఏమీ లేదు. ఐడిఏ నాచారంలో 700 ఎకరాలు. 700 ఎకరాలను గవర్నమెంట్ రేట్లో 30%కి, 80 ఫీట్ల రోడ్డు ఉంటేనేమో 50% కాస్ట్ అంట. ఇంత తక్కువ ధరకు ఇంత చౌకగా ఎవరిని ఇస్తారా? ఆడ ఏం కడతారో నేను చూపిస్తాను. వాళ్ళు బిజినెస్ చేస్తారు. తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు. ఇదంతా ఒక 6 months ముందు నుంచే వీళ్ళు కసరత్తు చేసి ఎవరెవరికి ల్యాండ్ ఇవ్వాలనో ముందే మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలని అన్ని తీసేసుకొని డబ్బులు, పర్సెంటేజీలు ఏమేమో. వీళ్ళది ఏం పోయింది? వీళ్ళ తాతగారు ఆస్తి, రేవంత్ రెడ్డి తాత సంపాదించిన ఆస్తి అది, లేకపోతే శ్రీధర్బాబు వాళ్ళ నాయన సంపాదించిన ఆస్తా, లేకపోతే కేసీఆర్ సంపాదించిన ఆస్తా? ఇది మన తెలంగాణ ప్రజల ఆస్తి, మన తాతల ఆస్తి, ఇది మన భూమి. ఇది 100 ఎకరాలు ప్లాటెడ్ ఏరియా. ఇన్ ఎకర్స్ 455 ఎకర్స్ ప్లాటెడ్ అంట. టీజీఐస్ రేట్ 32,881 అంట స్క్వేర్ యార్డ్. తర్వాత ఎస్ఆర్ఓ గవర్నమెంట్ వాల్యూ 21,000 అంట. 21,000 గవర్నమెంట్ రేటు. ఈ 21,000లో 30% కట్టాలి. ఎంత అవుతుంది? 30% అంటే 7,000 గజం ఇస్తారు ఇల్లు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడిక్కడిక్కడనే మొత్తం. నాచారం అంటే ఏడుంది సరౌండింగ్. నాచారం, మల్లాపూర్, చెర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల ఎస్విసిఐఈ బాలనగర్, టిఐఈ బాలనగర్, ఎస్విసిఐఈ బాలనగర్, ఐపీ సనత్ నగర్, మేడ్చల్, కుషాయిగూడ, గాంధీనగర్, పటాన్ చెరువు, ఇక అన్నీ ఉన్నాయి దీనిలో. ఇంకా లేదే ఉంది. రామచంద్రాపురం, కాటేదాన్, హయత్ నగర్, చందులాల్, బడదారి, మొత్తం 9,292 ఎకరాలు. ఇదే మాట కేటీఆర్ చెప్పిండు. 9,290 ఎకరాలు అమ్మకానికి వెళ్తున్నారు వీళ్ళు. మొత్తం 30%కి అమ్ముతారంట. గవర్నమెంట్ వాల్యూలో 30%. బాగుంది కదా. అదేదో పేదలకే ఇవ్వచ్చు. పేదలే 30% కంటే తీసుకుంటారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. 70% పీపుల్ ఇల్లు లేవు. వాళ్ళ జీవితంలో ఒక్క ఇల్లు కూడా సంపాదించుకోరో తెలియదు. నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ తరాలుగా గుడిసెలనో లేకపోతే చిన్న చిన్న పెంకుటిళ్ళనో 50 గజాల ఇల్లు, 60 గజాల ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు, కేసీఆర్ ఇచ్చిన ఇల్లు, లేకపోతే ఎన్టీఆర్ ఇచ్చిన ఇల్లు, దానిలో మగ్గుతున్నారు బస్తీలులా. అందరిని పట్టుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 100 గజాలు జాగిస్తే వాళ్ళు కట్టుకోరా ఇల్లు? మీరే ఇవ్వండి ఇందిరమ్మ ఇల్లని. మిమ్మల్ని తలుచుకుంటారు కదా. ఇంత వాల్యూ ల్యాండ్ ఇదే 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల వాల్యూ ఇది. కానీ గవర్నమెంట్కి వచ్చేది ఎంతో తెలుసా? 50,000 కోట్లు. 4 లక్షల కోట్లు ఏమవుతున్నాయి? 4.5 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? అది ఇంపార్టెంట్. 5 లక్షల వాల్యూ. ఈ పెన్ను 10 రూపాయలు. నేను ఒక మనిషికి 2 రూపాయలకే ఇచ్చిన. ఆ మనిషి దగ్గర నుంచి పక్కనంగా 7 రూపాయలు తీసుకున్నా, లేకపోతే 8 రూపాయలు తీసుకున్నా. 8 రూపాయలు నా జేబులోకి వచ్చినాయి. 2 రూపాయలు ఈ పెన్ను కాస్ట్ అని పెట్టినా, సపరేట్గా పక్కకి పెట్టినా, అయిపోయింది. ఇవి ఒల్లని భూములు కాదు, ఇవి చెల్లని భూములు కాదు, చాలా వాల్యుబుల్ భూములు. దీనిలో ఏం చేస్తారంట వీళ్ళు? 2013లో బీఆర్ఎస్ కూడా ఒక జీవో ఇచ్చింది. అప్పుడు కూడా ఆ జీవో ప్రకారం నేను చెప్తా, దానికి దీనికి టాలీ చేస్తా. ఆ జీవోలో ఏముందో చెప్తా. ఈ జీవోలో 30% ఇంకో ఫర్ ప్లాట్స్ ఎగ్జిస్టింగ్ లెస్ దాన్ 80 ఫీట్ రోడ్, 80 ఫీట్ల రోడ్ కన్నా తక్కువ ఉన్నదేమో ఎస్ఆర్ఓ రేట్లో 30%. తర్వాత అండర్ ద కేటగిరీ అరౌండ్ 54 ఎక్స్టెండ్ అండ్ 82.23 యూనిట్ ఫాల్స్, ఇన్ని వస్తాయంట. దానిలో 82% వస్తాయంట. ఫర్ ప్లాట్స్ ఎగ్జిస్టింగ్ మోర్ దెన్ ఈక్వల్ టు 80 ఫీట్ రోడ్ కన్నా ఎక్కువగా ఉంటే, విడుతు ఎక్కువగా ఉంటే 50% ఆఫ్ ఎస్ఆర్ఓ. అంటే గవర్నమెంట్ రేట్ 10,000 ఉంటే 5,000కే ఇస్తారు గజం. మంచిగా ఉంది. అసలు ఇదేదో పేదలకు పెట్టచ్చు కదా ఆఫరు, జనాలకు పెట్టచ్చు కదా. ఏం కడతారంటే వీళ్ళంటే ఆల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పార్క్స్, ఆటో నగర్స్, స్టాండర్డ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పార్సెల్స్ ఇవన్నీ హోల్సేల్గా అమ్మేస్తారంట. హోల్సేల్ కూడా ఇంత తక్కువ రేటు కాదు. హోల్సేల్ అన్న కొంచెం కాస్ట్ ఉంటుంది. ఏం కడతారు వీళ్ళు? ఇవి తీసుకొచ్చి ఈ భూములు తీసుకొని ఏం కట్టాలంట వాళ్ళు? ఏం కడతారంట? అపార్ట్మెంట్స్. 50 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టవచ్చు అంత పెద్ద జాగాలలో. తర్వాత ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీలు, తర్వాత కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్, కమర్షియల్ బిల్డింగ్లు, రిటైల్ సెంటర్స్, హోటల్స్, తర్వాత ఇన్స్టిట్యూషనల్ స్కూల్స్. ఫ్రీ ఇస్తారు ఏమన్నా? స్కూల్లో చదువు ఫ్రీగా చెప్తారా? గవర్నమెంటే కట్టవచ్చు కదా స్కూల్స్. హాస్పిటల్స్ గవర్నమెంటే కట్టవచ్చు కదా హాస్పిటల్స్. రీసెర్చ్ సెంటర్స్, తర్వాత పార్క్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ సెంటర్స్, అంటే సినిమా థియేటర్లు ఏమైనా పెట్టుకోవచ్చు అక్కడ. టెక్నాలజీ పార్క్స్ అండ్ క్యాంపసెస్ అలైన్ విత్ ద స్టేట్స్ గ్రిడ్ పాలసీ. ఇది కథ. ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని మీరు ఏమైనా కట్టుకోర్రి, 30% ఫీజు కట్టుర్రి, తీసుకొని వాడుకొని ఎంజాయ్. అసలు ఈ 30% పోగా 70% ఎవరి జేబులోకి పోతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు చుట్టాలైతే కాదు కదా, ఎవరో ఇండస్ట్రియలిస్టులు ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే చుట్టాలు కాదు కదా. చుట్టాలైనా కూడా వీళ్ళు ఫ్రీగా ఇయ్యరు. కానీ మీరు మీ చుట్టాలైనా చుట్టాలకి ఇచ్చుకోండి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చింది అంత పెద్ద పెద్ద ల్యాండ్స్ ఎవరెవరో పెద్ద పెద్దోళ్ళకు ల్యాండ్స్ కట్టబెడుతుంది గవర్నమెంట్. పెద్ద పెద్దోళ్ళకు వాళ్ళు కొనలేరా? వాళ్ళు బిజినెస్ చేసుకోలేరా? ఇంకొక దగ్గర పోయి 100 ఎకరాలు ఎకరాకు 100 కోట్లు పెట్టుకుని బిజినెస్ చేసుకోలేరా? గవర్నమెంట్ ఈ ఆఫర్ ఎందుకెట్టింది? డబ్బులు ఉన్న వాళ్ళకు. పేదల పొట్టగొట్టి, వాళ్ళ ఇల్లు గులగొట్టి, వాళ్ళకు జాగలు లేకుండా చేసి ఈ పెద్దలకు ఎందుకు పంచుతున్నారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక ఆరోపణ, అసలు ఎవరైనా ఒక మనిషి మీద ఒక ఆరోపణ చేస్తే ఆ మనిషి ఆగిపోతాడు. అమ్మో తెలిసిపోయింది అందరికీ అని. ఈ గవర్నమెంట్లో చేయబోతుందని ముందే అందరికి తెలిసినా, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా, నాలాంటి జర్నలిస్టులు మొత్తుకున్నా అసలు ఏం సంబంధం లేదు. మేము ఇంతే, మేము దోసుకుంటాం ఓపెన్. ఏం చేస్తారో చేసుకోండి. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ మీరు అడ్డం వండుకోండి, పోయి కోర్టులోకి పోండి. జనం కూడా మీకు వస్తారు ఎమ్మడి, పోయి ఇది అడ్డుకోండి. ఇది కాదు.
ఉన్న భూములు మొత్తం వేల ఎకరాలు 9,000 ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సంపాదించిన జాగలు కావు ఇవి. అసలు ఈయనకి ఏం హక్కునంగా అమ్ముతున్నాడు? ఈ భూములు 30% ఏం హక్కుతో ఇస్తున్నాడు? ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మొత్తం అమ్మేస్తాడా? ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది మనకు సంబంధించిన ఇష్యూ, ప్రతి జనానికి సంబంధించిన ఇష్యూ. ఇది పేదలకు పంచాలని డిమాండ్ చేద్దాం మనం. పేదలకు పంచండి. అవన్నీ కూడా ఏదో పొల్యూషన్ అని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్ అవతలకు పోవాలని అంటున్నారు కదా, వాళ్ళకి అక్క ల్యాండ్స్ ఇస్తారు. మళ్ళీ ఆడవైనా ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళకు అవుటర్ రింగ్ రోడ్ అవతల మళ్ళీ ల్యాండ్ ఇస్తారు గవర్నమెంట్. మళ్ళీ ఇది ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, అన్ని ఇస్తారు. మొత్తం పదులుకొని చేస్తున్న వ్యవహారం ఇది. పెద్ద చీటింగ్. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మన హైదరాబాద్ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంత పెద్ద స్కామ్ జరగనే లేదు. ఇదే పెద్ద స్కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.